హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నాకు చాలా చిరాకేసింది. ఈరోజు లేవగానే బియ్యం ముందు పోసుకున్న ఒకసారి చూడండి. ఇక ఇందులో ఒకసారి చూడండి, ఇక పురుగులు ఎట్లా వచ్చినాయో. నేను మా బావకి అన్నం వండి పెడితే అందులో ఒక పురుగు వచ్చింది. పాపం తను తినను కూడా తినలేదు. అసలు చాలా లక్క పురుగు, తెల్ల పురుగు. అసలు లక్క పురుగు అంటే కడిగితే పోతే కానీ తెల్ల పురుగు అసలు అన్నంలో వస్తే అసలు చిరాకేస్తుంది కదా, అస్సలు బాగుండదు. అసలు ఘోరంగా ఉన్నది. ఒకసారి చూడండి, మొత్తం పురుగులన్నీ గలీజ్ ఉన్నది మొత్తం. ఇక మొత్తం ఇట్లా నేను మా బావ కలిసి చూస్తాను. మొత్తానికి ఇక తెల్ల పురుగు చూడండి మొత్తం. ఇక చిరాకేస్తాను అసలు. ఈ బియ్యంలో పురుగులు పోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. మనకు తెలిసి అయితే ఓల్డ్ పద్ధతిలో ఉప్పు కలుపుకోవచ్చు. ఉప్పు కలుపుకున్న తర్వాత ఇంకో పద్ధతి చెప్తా. ఒక పేపర్ తీసుకొని ఈ పేపర్లో కొంచెం సాల్ట్ వేసుకొని మీకు నచ్చినంత మీ మోతాదు ఎంత అంటే అంతే, ఇంత అంతా ఏం లేదు. కొంచెం పసుపు, అలాగే ఒక 4-5 లవంగాలు, అలాగే కొన్ని మిరియాలు, ఇవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా ప్యాకింగ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకొని ఇట్లా ప్యాకింగ్ చేసి బియ్యంలో పడకుండా ప్యాకింగ్ చేయండి. బియ్యంలో పడేటట్టు కాదు. ఇక్కడ రబ్బర్ తీసుకున్నామా, ఇలా ఫోల్డ్ చేసి తీసుకోవాలన్నమాట. దీన్ని బియ్యం మధ్యలో పెట్టేసుకుంటే అయిపోతుంది. మా బావనైతే పాపం ఇంత కష్టపడతాను కదా. ఇవన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి. పొద్దుటి నుండి నేనే చేస్తాను. అసలు మా బావ నాకు హెల్ప్ కూడా చేస్తలేడు. అసలు ఈరోజు మొత్తం నేనే చేసిన. కనీసం ఇది కూడా సర్దడానికి కూడా మస్తు బద్ధకం అవుతుంది మా బావకైతే. బావా, మా బావా ఇవి ఎత్తొచ్చు కదనే, ఇవి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా నాకు. ఇవి మంచిగా బస్తాలకు ఎత్తి ఇవి కలపొచ్చు కదా మంచిగా. అరే నువ్వు చేసేదానికంటే నన్ను చేపిస్తాడు ఎక్కువ ఉన్నదే. కనీసం అట్లా నువ్వు చేసే పద్ధతులు అన్న ఏ రాదు. ఇంకోటి అది ఎంత బోరిక్ యాసిడ్ తెచ్చినా కదా అది కూడా కలపొచ్చట. మన ఓల్డ్ పద్ధతి ప్రకారం అయితే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు న్యూ పద్ధతిలో మాత్రం బోరిక్ యాసిడ్ అనే పౌడర్ని మేము తీసుకొచ్చుకున్నాం. దీన్ని ఈ బియ్యంలో కలుపుకున్నాం అనుకో, దీని స్మెల్కు తెల్ల పురుగు, లక్క పురుగు అన్నీ చచ్చిపోతాయి అన్నట్టు. మంచిగా ఇది మంచిగా వాడుకోవచ్చు. ఇంకా ఏ షాపులోనైనా దొరుకుతుంది, మీరు తీసుకొచ్చుకొని వాడుకోండి. బాగా రావే కలుపుతుందా. ఇక నేను పొద్దుటి నుండి మంచిగా చేస్తే అంటే మంచిగా కూర్చుంటాను. కలుపుతుందా. మొత్తానికైతే మా బావ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాడు, బియ్యంలో కలుపుతున్నాడు. కలుపు ఈ మాత్రమైనా హెల్ప్ చేయకపోతే ఎట్లా. కలుపుతాను ఇక నువ్వన్నా కలుపుతావి. ఇట్లా చిన్నగా లైట్గా, మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేసుకుంటాము మేమైతే. కనాల్లో వచ్చి ఆ పురుగులు చూస్తే ఇక అన్నం కూడా తినబుద్ధి కదా. ఏది ఏమైనా మంచిదే కానీ ఇవన్నీ తెచ్చిగా కలుపుతాను. ఇక 2 పద్ధతులు, ఓల్డ్ అండ్ న్యూ పద్ధతి, 2 పద్ధతిలో చేస్తున్నాం. మంచిగా ఇలా పురుగులన్నీ చచ్చిపోతాయి. మీరు కూడా మంచిగా వాడుకోండి. మరీ ఎక్కువ కాకుండా లైట్గా కలుపుతాను. ఈ పౌడర్ కలుపుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. మొత్తానికైతే బియ్యంలో మొత్తం మిక్సింగ్ చేసేసి మా బావ పౌడర్ని మేమైతే ఇప్పుడు ఇక బత్తలకి ఎత్తేసుకుంటాం. పట్టుకోవాలనే అయ్యో. మేమైతే బత్తలో ఊసేసుకుంటాను. మొత్తానికైతే బత్తలో బియ్యం పోసుకున్నాం కదా. పోసుకున్న తర్వాత ఈ ప్యాకెట్ని ఏం చేయాలి, ఈ మధ్యలో పెట్టేసేయాలన్నట్టు. ఈ మధ్యలో పెట్టేసుకున్న తర్వాతకి మంచిగా ప్యాకింగ్ చేసుకొని ఒక మూలకు పెట్టేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. రీసెంట్గా మేము ఆగ్రా ఫోర్ట్ వీడియో పెట్టాం, దీని కింద లింక్ ఇస్తాం, చూసేయండి.
ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మా పేజీని ఫాలో కండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఇట్లా మంచిగా మేము ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.